నమస్తే, నేను మీ నాగేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తేదీకి 6 నెలల కాలం పూర్తి అవుతుంది. ఈ 6 నెలల కాలంలో రైతులకు సంబంధించి, అలాగే విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరుబాట పట్టబోతోంది. ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలో సమావేశాలు నిర్వహిస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం దాటబోతోంది. ప్రజల్లో ఇప్పటికే కొంత మేరకు ప్రభుత్వ విధానాల మీద అసంతృప్తి మొదలైంది. వాళ్ళ సమస్యలుగానే ఉన్నాయి. ఈ సమయంలో పార్టీ ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలను గలమెత్తి ఎలుగెత్తడానికి ప్రజా పోరుబాట పట్టబోతున్నాము అని చెప్పేసి ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల అంటే డిసెంబర్ నెల 13వ తేదీ రైతు సమస్యలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే కనీస మద్దతు ధరను ప్రభుత్వం వాళ్లకు కల్పించకపోవడం, తూకాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తెచ్చి రైతులకు ప్రయోజనాలు కాపాడేదానికోసం ఈ నెల 13వ తేదీన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల మొత్తం ఎంతంటే 15,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయలు పెంచిన విద్యుత్ ఛార్జీలను భరించడం సామాన్య మధ్యతరగతి గృహ విద్యుత్ వినియోగదారులకు సాధ్యమయ్యే పని కాదు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్గం ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం మీద ప్రజలకు మద్దతుగా ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం ఈ నెల 27వ తేదీ రాష్ట్రంలో అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ శ్రేణులకు కూడా ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పంపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గలం విప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల కాలంలో సుమారు 2,800 కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి పడింది కళాశాలలకు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చి మీరు సొంతంగా డబ్బులు చెల్లించండి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యాక ఆ డబ్బు మీకు చెల్లిస్తామని చెప్పేసి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండడం కోసం ఈ 2,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనవరి 3వ తేదీన ఆందోళన కార్యక్రమాలను నిర్వహించబోతోంది.